చాలా అద్దిరిపోయింది. మాస్ అవని, రొమాన్స్ అవని, దూకుతున్న సింహంలా దూకాడు భయ్య నాగ చైతన్య. ఖచ్చితంగా 500 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. అక్కినేని అభిమానులు అయితే కాల్ రెగ్యులేషన్ చెప్తారు, మేము అక్కినేని ఫ్యాన్స్ అని గర్వంగా. భయ్య తండేలు భయ్య, ఒక దూకుతున్న సింహంలా దూకాడు భయ్య నాగ చైతన్య. ఈ సినిమాతో 100 కోట్లు పక్కా చెప్తున్నా కదా. సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం వేరే రేంజ్, పర్ఫార్మెన్స్, ఆ పాటలు, మ్యూజిక్, ఐలస్ సాంగ్. అరవింద్ గారు ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరుతున్నాడు నాగ చైతన్య. మంచి అంటే లైక్ దేశభక్తి కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ, ఒక ఉప్పెన, ఒక మజిలీ రెండు కలిస్తే ఎలా ఉంటుందో అది చూపించారు సినిమాలో. పాటలు కానీ, ఆ యాక్టింగ్ కానీ, దేశభక్తి జెండా సెల్యూట్ అనే విధంగా అసలు ప్రతి ఒక్కటి నా చేతనే ఈ సినిమాతో ఒక మంచి ఒక ఆ స్లాంగ్ కానీ, శ్రీకాకుళం, వైజాగ్, అది అది సముద్రం మీద ఫైట్ సీన్స్ కానీ, ఆ మధ్యలో ఫైట్ సీన్స్ కానీ, ఆ పాటలు, మిక్సింగ్, ఒక తన అంటే సాయి పల్లవి వేజ్ చేయడం కానీ, తన కోసం ఆ లాస్ట్లో దేశభక్తి కోసం బాగా చేయడం చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు సినిమా మాత్రం. ఈ సినిమాతో 100 కోట్లు పక్కా. క్లైమాక్స్ మాత్రం ఎవరు ఉంచారు భయ, అరాచకం చెప్తున్నా కదా. అది అన్న తండేలు ఎలా ఉంది? బాగుందన్న. నాగ చైతన్య గారి కెరీర్లో బెస్ట్ మూవీ, ది బిగ్గెస్ట్ మూవీ. ఫస్ట్ దొల్లగొట్టు ర్యాంప్ ఆడిచ్చేసాడు. ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్లో చేరబోతాను నాగ చైతన్య. ఇంతకుముందు ఏదో సినిమాలో స్లో కానీ ఈ సినిమాతో మొత్తం రప్ప అసలు ఈ టైప్ ఆఫ్ మాస్ ఇంతవరకు చేయలే నాగ చైతన్య గారి కెరీర్లో. అక్కినేని అభిమానులు అయితే కాల్ రెగ్యులేషన్ చెప్తారు, మేము అక్కినేని ఫ్యాన్స్ అని గర్వంగా. అక్కినేని ఫ్యాన్స్కి మంచి రోజులు వచ్చాయా? ఈ సినిమాతో మంచి రోజులు వచ్చేసినాయి. నేనైతే ఓన్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నందుకంటే డబుల్ త్రిబుల్ చేసి చూపించాను. ఆ అమ్మాయికి ఈ సినిమాతో నేషనల్ అవార్డు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకంటే అంత న్యాచురల్గా చేసింది. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ క్లైమాక్స్ సీన్లు కానీ, మన ఇంటర్వెల్ ముందు నుంచి ఒక ట్విస్ట్ ఉంటుంది, అసలు ఇచ్చి పాడేశారు అంతే. మ్యూజిక్ ఎలా? చాలా బాగుందండి. అసలు మన ఉప్పు నేల వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చూసారా, ఆ టైప్ ఆఫ్లో ఉంటుంది, కానీ చాలా బాగుంది. మాస్ మసాలా, ఒక నాకైతే ఒక మంచి మటన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ కలిగింది. ఇది చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి. చాలా అద్దిరిపోయింది. మాస్ అవని, రొమాన్స్ అవని, యాక్షన్ సీక్వెన్సెస్ అవని, ప్రతిదీ చాలా బాగుంది. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ అయితే అరుస్తూనే ఉన్నారు తెలుసా. ఒక్కొక్క డైలాగ్కి ప్రతి డైలాగ్ చాలా బాగా వచ్చింది. సో చాలా బాగా అనిపించింది. సాంగ్స్ ఎలా ఉన్నాయండి? సాంగ్స్ అయితే అద్దిరిపోయినాయండి. ఓ అమ్మ, అసలు ఆమె ఏందయ్యా, ఆమె పేరు సాయి పల్లవి కదా. ఏం స్వామి ఆ డ్యాన్స్ ఏంది బా, అసలు కడుపులో పేగులు ఉన్నాయా లేవా, ఆ స్టెప్స్ ఏంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంది, తన లుకింగ్స్ ఏంది, బుర్ర పాడన్న. అసలు హీరోయిన్ అంతా ఒక లెవెల్ అయితే ఇక హీరో మామూలుగా చేయలేదు. ఎక్కడ మనకు మామూలు కొన్ని సినిమాలలో లవ్ స్టోరీ చాలా చూసాం, కానీ ఇంత ఊరు మాసు లవ్ స్టోరీ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఇది ఫస్ట్ మూవీ అట్లా అన్నట్టుంది నాకు తెలిసి. సూపర్ చేసిన అదేగా చెప్తున్నా కదా. డ్యాన్స్ కానీ అసలు మన అన్న హీరో గురించి కానీ మామూలుగా లేదు, అసలు వేరే లెవెల్ అన్న. అసలు ఒక్క మాట చెప్పాలంటే తోపు సినిమా, మంచి సినిమా, మంచి ఫ్యామిలీ తోటి కానీ లవర్స్ తోటి కానీ వచ్చి ఎంజాయ్ చేసే సినిమా అనమాట. ఈజీగా కొడుతుంది బ్రో. ఈసారి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మామూలు కలెక్షన్లు తక్కువ రావడం అనుకుంటారు, కానీ ఈసారి ఖచ్చితంగా 500 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. లేదు బ్రో, అసలు ఆ సినిమాలకి ఈ సినిమాకి సంబంధమే లేదు అసలు. అబ్బా అవన్నీ కాదు భయ్య, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు నిజంగా చాలా బాగుంటుంది. ఆ సముద్రం కాంబినేషన్, బుజ్జి తల్లి ఐ మిస్ యూ, అసలు మామూలుగా వేరే లెవెల్ భయ్య. సినిమా మొత్తం చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది భయ్య. సినిమా ఒక నెగిటివ్ ఏదా ఉన్నా కూడా నెగిటివ్ పదం లేదు భయ్య, అంత బాగుంది. నాగ చైతన్య గారికి నిజంగా ఈజ్ ఎ కంబ్యాక్ మూవ్ అనుకోవచ్చు, బ్లాక్ బాస్టర్ అంటే ప్రతి సినిమాతో చూసుకుంటే ఈ సినిమా కలెక్షన్లు మాత్రం కుంభకోశమే. ఏంటన్నా పేరా నాగార్జున మించిపోతాడు ఈ సినిమా తర్వాత. అంత బాగుంది. అంటే నాగార్జున గారు ఇప్పుడున్న సినిమాలు ఏంటంటే లవ్ స్టోరీ లేకపోతే ఏదన్నా మాఫియా గురించి వస్తున్నాయి, కానీ అంతకు మించికి వెళ్ళిపోతాడు. అలా అని కాదు బ్రదర్, నిజంగా చెప్తున్నా. ఈ సినిమా నాగ చైతన్య ఈజ్ ద బ్లాక్ బాస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు.